కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% పూర్తి చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. నిర్వాసితులకు ఏడాదిలోనే 1894 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని చెప్పారు. నాడు కేంద్రం రియంబర్స్ చేసిన 3800 కోట్లను డైవర్ట్ చేసి జగన్ పోలవరాన్ని ముంచేశారని మండిపడ్డారు. సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ వెలిగొండను కూడా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంకి అనుగుణంగా టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది.